హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. మనం ప్రీవియస్ క్లాస్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అదంటే ఏంటి మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఈరోజు మనం బిఫోర్ గోయింగ్ టు ద జనరల్ ఎంట్రీస్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనకి మామూలుగా ప్రాబ్లమ్స్ ఉండవు, ఓన్లీ జనరల్ ఎంట్రీస్ రాయాల్సి వస్తుంది. మనం అంటే డిఫరెంట్ సిచ్యువేషన్లో దాన్ని మనం ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి సంబంధించిన జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలనేది మనం చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద జనరల్ ఎంట్రీస్ ఫస్ట్ వీ షుడ్ నో సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్. అదేంటంటే ఫస్ట్ వన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్. ఆల్రెడీ మనకు తెలుసు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదా నెగోషియబుల్ ఇది ఇన్స్ట్రుమెంట్ ఏంటి మనకి. నెక్స్ట్ డ్రాయర్ ఎవరైతే బిల్ రాస్తారో డ్రాయి అనేవాడు తనకు కంపల్సరీగా యాక్సెప్టెన్స్ అనేది చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే అది మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వ్యాలిడ్ అవుతుంది. లేకపోతే అది మనం ఓన్లీ డ్రాఫ్ట్ లాగానే ట్రీట్ చేస్తాం అనమాట. అంటే డ్రాయర్ ఒక బిల్ రాసి పంపించిన తర్వాత డ్రాయి యాక్సెప్ట్ చేసి మళ్ళీ తనకి పంపిస్తే అది యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్ అంటాం అనమాట. ఇది మనం ఆల్రెడీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో దీని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ టర్మ్ ఏంటంటే టర్మ్ అంటే ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనము మనీకి సంబంధించినది కాబట్టి మనం ఎవరైతే మనకు మనీకి పే చేయాలో దాంట్లో టైం అనేది ఉంటుందన్నమాట. అంటే 2 months కానీ 3 months కానీ ఈ డ్యూరేషన్ లోపల ఈ డేట్ లోపల మీరు పే చేయాలనే ఒక అగ్రిమెంట్ లాగా ఉంటుంది. ఆ టైంని మనం ఇక్కడ టర్మ్ అంటాం. నెక్స్ట్ ఏంటి హోల్డర్ అంటే ఎవరి దగ్గర అయితే ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉన్నదో బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని మనం హోల్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటాం. అంటే ఏంటి ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనం అనుకున్నాం ఏంటి, ఓన్లీ డ్రాయరే కాకుండా ఎవరి దగ్గర అయితే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందో అతను కూడా హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద రిసీట్ ఆఫ్ అమౌంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్. మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ అంటే మనం డ్యూరేషన్ ఇచ్చినాం టైం, అంటే 1 month 2 months ఏదైతే టైం ఇస్తామో అది మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనము ఒక 20 days ఆ బిల్లో రాసినాం అనుకోండి, దానికి ప్లస్ 3 days అనే గ్రేస్ డేస్ అనేవి యాడ్ చేయాలి. అంటే 20 days డ్యూరేషన్ ఇచ్చినప్పుడు 20 + 3 23 days మనకి ఇది మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ అనమాట. ఇప్పుడు మనం ఒక 3 days గ్రేస్ డేస్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ 28th day అన్నప్పుడు 20 + 3 అనేది మనం కౌంట్ చేసుకోవాలి. అక్కడ 28th day అని వాళ్ళు చెప్తారు, కానీ మనం 3 days మాత్రం ఎక్స్ట్రా గ్రేస్ డేస్ దానికి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి ఎండార్స్మెంట్ ఇది అంటే ఏంటంటే నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే డ్రాయర్ అనేవాడు ఏంటంటే అమౌంట్ ఎవరి నుంచి రావాలో తనకి అది ఎవరికైతే ఈయన పే చేయాలో అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఆ బిల్లుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఎండోర్స్మెంట్ అంటాం. ఇక్కడ ఎండోర్స్మెంట్లో ఎండార్సర్ అనేవాడు ట్రాన్స్ఫర్ చేసేవాడిని ఎండార్సర్ అంటాము. ఎవరైతే ఆ బిల్ తీసుకుంటారో ఆ పర్సన్ని మనం ఎండార్సీ అని అంటాం. ఇక్కడ ఎండార్సర్ ఎవరు, డ్రాయర్ ఎవరైతే వేరే వాళ్ళకి పర్సన్కి డ్రా చేస్తారో తను ఎండార్సరు. ఆ బిల్ ఎవరైతే తీసుకుంటారో అతను ఎండార్సీ అనమాట. అంటే ఇక్కడ ఏంటి ఈ అమౌంట్ ఎవరి దగ్గర నుంచి రావాలో అమౌంట్ ఆ బిల్ని ఏం చేస్తాడంటే అతను వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే ఈయన ఎవరికైనా పే చేయాల్సి వచ్చినప్పుడు అమౌంట్ని ఆ బిల్ అతనికి ఇచ్చేస్తాడనమాట. అతను కూడా రిసీవ్ చేసుకోవచ్చు అనమాట అమౌంట్. అది ఎండార్స్మెంట్ అంటాం. నెక్స్ట్ ఏంటి డిజానర్ అంటే ఏంటంటే ఒక మెచ్యూరిటీ అంటే ఆ బిల్లు మనం ఆల్రెడీ పర్టికులర్ ఒక డేట్ అనేది ఇస్తాం. ఒక 20 days 30 days 2 months 3 months అని ఇస్తాం. ఆ 3 months లోపల ఆ అమౌంట్ కనుక పే చేయలేకపోతే ఆ బిల్ డిజానర్ అయినట్టు అనమాట. మెచ్యూరిటీ డేట్ లోపల అమౌంట్ పే చేయడం జరిగితే దాన్ని హానర్ ఆఫ్ ద బిల్ అంటాం. ఒకవేళ అమౌంట్ పే చేయలేకపోతే దాన్ని మనము డిజానర్ ఆఫ్ ద బిల్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి నోటరీ చార్జెస్ ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైనా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజానర్ అయినప్పుడు అవి నోటరీ చార్జెస్ వస్తాయి. నోటరీ చార్జెస్ ఏంటంటే ఇది ఒక ప్రూఫ్ లాగా అనమాట. అంటే బిల్ డిజానర్ అయిందని చెప్పేసి ఆ నోటింగ్ చార్జెస్ అమౌంట్ డ్రాయర్ పే చేస్తారు అనమాట. దాన్నే మనము నోటింగ్ చార్జెస్ అంటాం. దీంట్లో ఏంటి మీకు ఓన్లీ జనరల్ ఎంట్రీస్ ఉంటాయి, ఏం క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఓన్లీ సింపుల్ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది రిబేట్ అనేది ఒక 2 terms వస్తాయి అనమాట. డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ ఎప్పుడు వస్తుందంటే ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే డిస్కౌంట్ చేస్తారో అప్పుడు డిస్కౌంట్ అమౌంట్ అనేది వస్తుంది. అంటే దాని పర్సంటేజ్ని బట్టి మనం డిస్కౌంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ టైంలో డ్యూరేషన్ 3 months ఉందా 2 monthsకి మనకు బిల్ రాసిండ్రా దాన్ని బట్టి మనం డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయడం కానీ రిబేట్ క్యాలిక్యులేట్ చేయడం కానీ అనే 2 terms మాత్రమే వస్తాయి. మిగిలినవన్నీ జనరల్ ఎంట్రీస్కి సంబంధించిన మాత్రమే దీంట్లో ఉంటాయి అన్నమాట. అయితే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఈ జనరల్ ఎంట్రీస్ ఎట్లా రాయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మామూలుగా బిల్ డ్రా చేసినప్పుడు జనరల్ ఎంట్రీ మామూలుగా ట్రేడ్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. మనం ఈ బిజినెస్లో ఏంటి సేల్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అట్లనే ఒక పర్సన్కి చాలా వరకు బిల్స్
పేమెంట్స్ బిల్స్ రిసీవబుల్ ఏదైనా ఉన్నప్పుడు బిల్స్ రిసీవబుల్ బుక్ బిల్స్ పేయబుల్ బుక్ అనేది ఒక సపరేట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చాలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తాము, బిల్స్ అనేవి చాలా జరుగుతుంటాయి. అంటే అతను బిజినెస్ చేసే పర్సన్ ఎవరికైనా బిల్స్ పే చేయాల్సి వస్తుంది, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా బిల్స్ రిసీవబుల్ అంటే ఒక పర్సన్ నుంచి కాకుండా కొందరు పర్సన్ నుంచి బిల్స్ రిసీవబుల్ కావాల్సి వస్తుంది, లేకపోతే కొంతమందికి బిల్స్ పేయబుల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా వరకు వీటికి సంబంధించినవి బిల్స్ రిసీవబుల్ బుక్ బిల్స్ పేయబుల్ బుక్ అని సపరేట్గా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. అయితే మనం ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ ఎట్లా రాద్దామో చూద్దాం. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఏమొస్తాయి, ఫస్ట్ బిల్ డ్రా చేస్తాడు. డ్రా చేసిన తర్వాత అతను ఏంటి యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. బిల్స్ రాసిన తర్వాత యాక్సెప్టెన్స్ అనేది వచ్చిన తర్వాత జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలి, అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత దానికి జనరల్ ఎంట్రీ ఏం చేయాలి, అమౌంట్ పే చేసినప్పుడు అంటే ఈ ఎవరు అయితే డ్రాయి ఉన్నాడో డ్రాయర్కి అమౌంట్ పే చేసినప్పుడు ఆ జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలి, ఒకవేళ ఆ టైం లోపల ఆ బిల్ పే చేయకుండా డిజానర్డ్ అయితే ఎట్లా రాయాలి, లేకపోతే డ్రాయర్ డిస్కౌంట్కి అంటే బ్యాంక్ సెంట్ ఫర్ కలెక్షన్ చేసినప్పుడు మనం జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలి అంటే ఏంటి, ఆ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ని బ్యాంకుకి ఫర్ కలెక్షన్ పంపిస్తారనమాట. అప్పుడు జనరల్ ఎంట్రీ ఏం రాయాలి. ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్లో మనం ఓన్లీ జనరల్ ఎంట్రీస్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఆ జనరల్ ఎంట్రీస్ ఇద్దరు బుక్స్లో రాయాలన్నమాట. డ్రాయర్ బుక్లో రాయాలి, డ్రాయి బుక్లో రాయాలి. అయితే ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్లో మనం జనరల్ ఎంట్రీస్ ఎట్లా రాయాలో చూద్దాం. డ్రాయర్ అండ్ డ్రాయి. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. మామూలుగా గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ అన్నప్పుడు మనకి జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది, డేటాస్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ డ్రాయి ఏమొస్తుంది, పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్రెడిటార్ అకౌంట్. నెక్స్ట్ బిల్స్ యాక్సెప్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఎంట్రీ ఎట్లా రాయాలి, ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఏంటి అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు డ్రాయిస్ అకౌంట్. ఎవరైతే డ్రా చేసిండ్రో అతని అకౌంట్లో అతని బుక్స్లో మనం ఎంట్రీ ఏం రాయాలి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు డ్రాయి అకౌంట్ బీయింగ్ ద బిల్ డ్రాన్. నెక్స్ట్ ఏంటి, డ్రాయర్స్ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. అంటే ఒక జనరల్ ఎంట్రీని ఇద్దరు బుక్స్లో మనం రాయాలన్నమాట. ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి అని చెప్పేసి రెండు సపరేట్ బుక్స్లో మనం ఇట్లా ఈ ప్రతి సిచ్యువేషన్కి జనరల్ ఎంట్రీస్ రాసుకుంటూ పోవాలి. ఫస్ట్ బిల్స్ డ్రాన్ అయినప్పుడు ఏంటి, ఇద్దరు బుక్స్లో ఎంట్రీస్. నెక్స్ట్ ఏంటి, వెన్ బిల్ ఈజ్ రిటైన్ టిల్ ద డేట్ అండ్ బిల్ ఈజ్ ఆనర్డ్. అంటే ఏంది, సపోజ్ 3 months తర్వాత అది హానర్ అయిపోయింది, అమౌంట్ పే అయిపోయింది. అంటే ఏంది, ఎవరైతే డ్రాయి ఉన్నాడో డ్రాయర్కి అమౌంట్ పే చేసినప్పుడు ఏంటి ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అంటే ఇతని అమౌంట్ ఇతనికి వచ్చేసింది బిల్స్ రిసీవబుల్ నుంచి, సో క్యాష్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి ఏంటి, బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే తన క్యాష్లోంచి బిల్స్ పేయబుల్కి పే చేసేసిండు. ఇవి బీయింగ్ ద బిల్ అమౌంట్ పేడ్ ఆన్ మెచ్యూరిటీ. నెక్స్ట్ వెన్ బిల్ డిస్కౌంటెడ్ విత్ ఏ బ్యాంక్. ఒక్కొక్కసారి ఏంటంటే బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అనమాట. అప్పుడు ఎట్లా రాయాలి ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డేటా డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్. ఇక్కడ ఏంటంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయిలో జనరల్ ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ డిస్కౌంట్ చేస్తున్నాడు. అంటే ఏంటి, ఫస్ట్ బ్యాంకుకి పంపిస్తున్నాడు, బ్యాంకు ముందే పే చేస్తుంది అనమాట. మెచ్యూరిటీ కంటే ముందే పే చేస్తుంది కాబట్టి బ్యాంకు కొంచెం అమౌంట్ డిస్కౌంట్ చేసుకుని చేస్తుంది. సపోజ్ ఇప్పుడు 10,000 ఉన్నారనుకో అమౌంట్, 10,000 మీద కొంచెం పర్సంటేజ్ అనమాట, 5% ఉన్నారనుకో, 5/100 ఇంటూ 3 months బిల్ అయితే 3/12 ఎంత అమౌంట్ వస్తుందో మనకి అంత అమౌంట్ని వాళ్ళు కట్ చేసుకొని, అంటే బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకొని అమౌంట్ని డ్రాయర్కి పంపిస్తారు. ఎందుకు అంటే ఈ 3 months టైం లోపల ఇతను డ్రాయి అనేవాడు బ్యాంకుకి పే చేయాలి. డ్రాయి పే చేయకముందే డ్రాయర్ ఏం చేస్తున్నాడు, ఆ బిల్లుని బ్యాంక్ నుంచి అమౌంట్ తీసుకుంటున్నాడు, డ్రా చేసుకుంటున్నాడు. కాబట్టి కొంచెం అమౌంట్ వాళ్ళు కట్ చేసి ఇస్తారన్నమాట బ్యాంక్ వాళ్ళు. అదే మనము డిస్కౌంట్ అంటాం ఇక్కడ. ఆ దానికి జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలంటే బ్యాంక్ అకౌంట్ డేటా మొత్తం టోటల్ అమౌంట్ 10,000, ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్. సపోజ్ 5,000 డిస్కౌంట్ ఇచ్చిండు అనుకోండి, 10,000 టోటల్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అయితే 9,500 బ్యాంక్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్ 500, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000. అంటే ఏంటి, 500 అమౌంట్ బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకొని డ్రాయర్కి అంత అమౌంట్ ఇచ్చిండ్రు అనమాట. ఇది ఎందుకు ఇస్తారంటే ఆ 3 months బ్యాంక్ వెయిట్ చేస్తుంది కాబట్టి, డ్రాయి పే చేసే వరకు బ్యాంక్ వెయిట్ చేస్తుంది కాబట్టి ఈ డిస్కౌంట్ అమౌంట్ అనేది ఆ బ్యాంకు కట్ చేసుకుంటుంది అనమాట. సో దీనికి ఎక్కడ రాస్తాం మనం, ఇది డ్రాయర్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్లో ఈ జనరల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్. ఇక్కడ మనకి డ్రాయి అకౌంట్లో నో ఎంట్రీ అనమాట. నెక్స్ట్ బిల్ ఈజ్ హానర్డ్. బిల్ ఈజ్ హానర్డ్ అయిన తర్వాత దీనికి అవసరం లేదు ఎంట్రీ డ్రాయర్స్ బుక్లో. నెక్స్ట్ ఏంటి, బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. డైరెక్ట్ హానర్ కాగానే బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా, అంటే ఆల్రెడీ బ్యాంకు పే చేసింది ఆ అమౌంట్ని ఇప్పుడు ఎవరు పే చేస్తున్నారు, డ్రాయి పే చేసినప్పుడు. ఆల్రెడీ బ్యాంకు నుంచి డ్రాయర్ డిస్కౌంట్ చేసి తీసేసుకున్నాడు అమౌంట్, ఆ తర్వాత ఎవరు పే చేసినప్పుడు డ్రాయి అనమాట.
నెక్స్ట్ బిల్ ఈజ్ డిజానర్డ్. బిల్ డిజానర్డ్ అయినప్పుడు ఎట్లా రాయాలి ఎంట్రీ? ఓకే, బిల్ రాసినాము. తర్వాత ఇంకొకటి ఏంటి, బిల్ ఒక్కోసారి హానర్ అయినప్పుడు ఎట్లా ఉంది, బ్యాంక్ దగ్గర డిస్కౌంట్ చేసినప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు తెలిసింది. ఒకవేళ ఇవన్నీ కాకుండా బిల్ హానర్ కాలేదు, ఇది బ్యాంకులో డిస్కౌంట్ చేయలేదు, ఇట్ ఈస్ నాట్ సెంట్ ఫర్ కలెక్షన్. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ డిజానర్డ్ అయితే అంటే ఆ డేట్ లోపల, ఆ మెచ్యూరిటీ టైం లోపల కనుక డ్రాయీ అమౌంట్ పే చేయలేకపోతే జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలి? ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, డ్రాయీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ బీయింగ్ ద డిస్కౌంటెడ్ బిల్ డిజానర్డ్. అంటే ఏంటి, అక్కడ ఆ బిల్ డిజానర్డ్ అయింది కాబట్టి మనం ఏం రాయాలి? డ్రాయీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏం రాయాలి? బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు డ్రాయర్స్ అకౌంట్ బీయింగ్ ద డిస్కౌంటెడ్ బిల్ డిజానర్డ్. నెక్స్ట్ వెన్ బిల్ ఈజ్ ఎండార్స్డ్ టు క్రెడిటర్. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అంటే ఏంటి, ఓన్లీ డ్రాయే కాకుండా డ్రాయర్ ఏంటి తన బిల్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాన్ని మనం ఇక్కడ ఎండార్స్మెంట్ అంటున్నాం. అప్పుడు ఎండార్స్ చేసినప్పుడు మామూలుగా జనరల్ ఎంట్రీస్ ఎట్లా రాయాలి? ఎండార్సీ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్లో ఏం రాయాలి మనము? అతను తన బిల్లుని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అప్పుడు ఏం రాయాలి జనరల్ ఎంట్రీ? ఎండార్సీ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్. ఇక్కడ ఎండార్సర్ ఎవరు? డ్రాయర్. డ్రాయర్ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఎండార్సర్ అనేవాడేవాడు? డ్రాయర్. సో ఎండార్సీకి మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎంట్రీ ఏం రాయాలి? ఎండార్సీ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇక్కడ డ్రాయీ అకౌంట్లో అతనికి ఏం సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మనకు నో ఎంట్రీ అనమాట డ్రాయీస్ బుక్స్లో. నెక్స్ట్ ఏంటి, బిల్ ఈజ్ ఆనర్డ్ ఆన్ మెచ్యూరిటీ. ఇక్కడ ఎంట్రీ అవసరం లేదు. మెచ్యూరిటీ టైంలో ఆనర్ అయిన తర్వాత డ్రాయర్ బుక్లో అవసరం లేదు. బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎవరి బుక్లో? డ్రాయీ బుక్లో. బిల్స్ పే చేయగానే ఏం చేస్తున్నాం మనం? బిల్స్ పేయబుల్, మన అకౌంట్లోంచి మనీ అతనికి బిల్స్ పేయబుల్కి పంపిస్తున్నాం కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీ. నెక్స్ట్ బిల్ డిజానర్డ్ ఆన్ డ్యూ డేట్. డ్యూ డేట్లో డిజానర్డ్ అయితే ఏంటి ఎంట్రీ? డ్రాయీస్ అకౌంట్ డేటా టు ఎండార్సర్ అకౌంట్. డ్రాయీస్ ఇక్కడ ఎవరైతే డ్రాయీ ఉన్నాడో ఆ డ్రాయీ అకౌంట్ డేటా టు ఎండార్సర్ బిల్, ద ఎండార్స్ బిల్ డిజానర్డ్ ఆన్ ద డ్యూ డేట్. నెక్స్ట్ ఈయన ఏంటి, డ్రాయీ బుక్స్లో ఏమొస్తుంది? బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు డ్రాయర్స్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి, బీయింగ్ ద ఎండార్స్డ్ బిల్ డిజానర్డ్. నెక్స్ట్ బిల్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్ బై ద డ్రాయర్. డ్రాయర్ ఆల్రెడీ తెలుసుకున్నాం మనం ఎట్లా సెంట్ ఫర్ కలెక్షన్ అయితే మనం ఎట్లా ఎంట్రీ చేయాలి. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్. ఓన్లీ సెంట్ ఫర్ కలెక్షన్ ఇట్ ఈస్ నన్ అంటే టిల్ నాట్ డిస్కౌంటెడ్. ఓన్లీ సెంట్ ఫర్ కలెక్షన్ అన్నప్పుడు మనం జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలి? డ్రాయర్స్ అకౌంట్లో బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీ. అక్కడ ఏం ఎఫెక్ట్ ఉండదు, ఇతను పంపించింది కాబట్టి అక్కడ ఏం ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ ఏంటి, బిల్ ఈజ్ ఆనర్డ్. తర్వాత సెంట్ ఫర్ కలెక్షన్ తర్వాత అది హానర్ అయిందంటే బ్యాంకు నుంచి అమౌంట్ వచ్చేసింది. బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. ఇతని అకౌంట్లోకి మనీ వచ్చింది. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. అంటే ఇక్కడ ఏంటి, సెంట్ ఫర్ కలెక్షన్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అంటే బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పంపించగానే ఒక ఎంట్రీ, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ పంపించగానే ఒకటి, రిసీవ్ కాగానే ఒక ఎంట్రీ రాయాలి. ఫస్ట్ ఎంట్రీ ఏం రాస్తున్నాం మనము? బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నెక్స్ట్ అమౌంట్ రాగానే ఏంటి? బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. నెక్స్ట్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. బ్యాంక్లోకి అమౌంట్ రాగానే డ్రాయీ అకౌంట్లో రాస్తాం. సెంట్ ఫర్ కలెక్షన్ అనగానే ఓన్లీ డ్రాయర్ అకౌంట్లో మాత్రమే జనరల్ ఎంట్రీ వస్తుంది. డ్రాయీ అకౌంట్లో నో ఎంట్రీ అనమాట. బ్యాంక్లోకి అమౌంట్ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డ్రాయర్ బుక్స్లో. నెక్స్ట్ డ్రాయీ బుక్స్లో ఏంటి? బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ బీయింగ్ ద బిల్ అమౌంట్ పేడ్ ఆన్ మెచ్యూరిటీ. బిల్ ఈజ్ డిజానర్డ్ అయినప్పుడు మామూలుగా ఏం రాస్తాం? దాన్ని డ్రాయర్స్ అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. అంటే బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ తర్వాత అది డిజానర్డ్ అయింది. అంటే ఫస్ట్ డిజానర్డ్ అయినప్పుడు మనం ఏంటి మామూలుగా డ్రాయర్స్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాస్తాం. కానీ ఇక్కడ ఏం రాస్తాము? బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ తర్వాత అది డిజానర్ అయింది కాబట్టి బిల్ ఇక్కడ డిజానర్డ్ అయినప్పుడు డ్రాయర్స్ అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అనేది జనరల్ ఎంట్రీ రాయాలి. ఇక్కడ ఏంటి, ఎవరు ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీలో బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు డ్రాయర్స్ అకౌంట్. సేమ్ దాన్ని మనం రివర్స్ రాస్తాం అనమాట డిజానర్డ్ అయినప్పుడు. నెక్స్ట్ రిటైరింగ్ ఆఫ్ ఏ బిల్ అండర్ ద రిబేట్. రిటైరింగ్ అండర్ ద బిల్ ఆల్రెడీ మనం డిస్కౌంట్ గురించి ఇక్కడ మనకు 2A టర్మ్స్ వస్తాయి అనుకున్నాం కదా, డిస్కౌంట్ అండ్ రిబేట్. డిస్కౌంట్ ఎప్పుడు తీసుకుంటాం మనము అంటే ఆల్రెడీ డ్రాయీ బ్యాంక్లో పే చేయకముందే డ్రాయర్ తనకి అమౌంట్ ముందే కావాలనుకున్నప్పుడు, అంటే డ్యూ డేట్ కంటే ముందే అతను పెట్టిన ప్రిస్క్రైబ్ టైం కంటే ముందే కావాలంటే ఏం చేస్తుంది బ్యాంకు అంటే కొంచెం అమౌంట్ కట్ చేసుకొని అతనికి డ్రాయర్కి అమౌంట్ పే చేస్తుంది అనమాట. అంటే ముందే నాకు అమౌంట్ నేను తీసేసుకోవాలని అనుకున్నప్పుడు కొంచెం అమౌంట్ కట్ చేసుకుంటే, ఎందుకంటే డ్రాయీ అతను బ్యాంకుకి పే చేసే వరకు బ్యాంక్ అనేది వెయిట్ చేయాలి కాబట్టి అంత అమౌంట్ కొంచెం అమౌంట్ని కట్ చేసుకొని డ్రాయర్కి
అమౌంట్ పే చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి రిటైరింగ్ ఆఫ్ ద బిల్ అండర్ రిబేట్. రిబేట్ అంటే ముందే పే చేసినప్పుడు డ్రాయి అనేవాడు ఏం చేస్తాడంటే సపోజ్ ఒక 10,000 అమౌంట్కి బిల్ డ్రా చేసినప్పుడు ఒక 3 months టైం ఇచ్చింది. 3 months కంటే ముందే పే చేసినప్పుడు ఏంటంటే కొంచెం అతను కన్సెషన్ లాగా ఇస్తాం అనమాట, కొంచెం అమౌంట్ తగ్గిస్తాం అనమాట. అంటే నువ్వు డ్యూ డేట్ కంటే ముందే పే చేస్తున్నావు కాబట్టి కొంచెం తక్కువ పే చేయొచ్చు అట్లా అనమాట. ఆ అమౌంట్ని మనం ఇక్కడ ఏమంటామంటే రిబేట్ అంటాం. అప్పుడు డ్రాయర్స్ బుక్లో మనం ఎట్లా జనరల్ ఎంట్రీ రాయాలి, క్యాష్ అకౌంట్ డేటా అంటే మనం యాక్చువల్గా 10,000 పే చేయాలి అతను, అయితే 500 తగ్గించి పే చేయమని చెప్పినాం అనుకో, అది రిబేట్ అవుతుంది. అప్పుడు మన క్యాష్ అకౌంట్లోకి ఎంత వస్తుంది 9,500, రిబేట్ అకౌంట్ 500, నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టోటల్ 10,000. సో ఇతనికి వచ్చే క్యాష్ అమౌంట్ ఏంది 9,500. 500 మనం రిబేట్ ఇస్తున్నామంట, అంటే మెచ్యూరిటీ లోపల 3 months లోపల, అంటే కొద్ది రోజులు కాగానే నేను నీ అమౌంట్ పే చేస్తున్నా అన్నందుకు కొద్దిగా రిబేట్ ఇస్తున్నాం అనమాట. అతను కొంచెం తగ్గించి పే చేసుకోవచ్చు, అంటే నువ్వు ముందే పే చేస్తున్నావు కాబట్టి అందులో ఉన్న టైం కంటే నువ్వు ముందు పే చేస్తున్నావు కాబట్టి కొంచెం నీ కన్సెషన్ లాగా అమౌంట్ ఇస్తున్నాం అనమాట. దాన్ని మనం ఇక్కడ రిబేట్ అంటాం. దాన్ని ఇంత అమౌంట్ తగ్గించుకొని ఏమన్నప్పుడు అది క్యాష్ అకౌంట్లోకి మనకు ఒరిజినల్గా క్యాష్ 9,500, సపోజ్ రిబేట్ మనం 500 ఇస్తే 500 రిబేట్ అకౌంట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అనమాట. ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్లో ఏంటి బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ టు రిబేట్ అకౌంట్. బి ద బిల్ అమౌంట్ పేడ్ బిఫోర్ మెచ్యూరిటీ ఆఫ్ రిసీవింగ్ ఏ రిబేట్. నెక్స్ట్ ఏంటి పేమెంట్ ఆఫ్ నోటింగ్ ఛార్జెస్ ఆన్ ద డిజానర్ ఆఫ్ ద బిల్. బిల్ డిజానర్ అయినప్పుడు ఏంటి నోటింగ్ ఛార్జెస్ అనేది పే చేయాలి. దానికి ఏంటి పేడ్ బై ద డ్రాయర్. మామూలుగా నోటింగ్ ఛార్జెస్ ఎప్పుడు డ్రాయర్ పే చేస్తాడు అనమాట. దానికి ఏంటి డ్రాయీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ బీయింగ్ ద నోటింగ్ ఛార్జెస్ పేడ్ బై ద డ్రాయర్. నెక్స్ట్ డ్రాయీ అకౌంట్లో ఏంటి నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు డ్రాయర్స్ అకౌంట్ బీయింగ్ ద నోటింగ్ ఛార్జెస్ ఇంకర్డ్ బై ద డ్రాయర్. అంటే డ్రాయర్ అకౌంట్స్ నోటింగ్ ఛార్జెస్ పే చేసింది అనమాట ఇక్కడ డిజానర్డ్ అయినందుకు బిల్లు. నెక్స్ట్ ఏంటి పేడ్ బై ఎండార్సీ. ఏంటి నోటింగ్ ఛార్జెస్ ఇక్కడ డ్రాయర్ పే చేసినప్పుడు ఒక జనరల్ ఎంట్రీ, ఎండార్సీ నోటింగ్ ఛార్జెస్ పే చేస్తే ఇట్లా ఎంట్రీ రాయాలి ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. డ్రాయీస్ అకౌంట్ డేటా టు ఎండార్సీ అకౌంట్ బీయింగ్ ద నోటింగ్ ఛార్జెస్ పేడ్ బై ఎండార్సీ అండ్ డిజానర్ ఆఫ్ బిల్. నెక్స్ట్ ఈ సేమ్ దీనికి కూడా సేమ్ వస్తుంది జనరల్ ఎంట్రీ. మామూలుగా మనం ముందు డ్రాయర్ పే చేసినా కానీ ఎండార్సీ పే చేసినా కానీ మనకి ఇక్కడ డ్రాయీ బుక్స్లో జనరల్ ఎంట్రీ సేమ్ వస్తుంది అనమాట. నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు డ్రాయర్స్ అకౌంట్. నెక్స్ట్ పేడ్ బై ద బ్యాంక్. పేడ్ బై ద బ్యాంక్ ఏంటి నోటింగ్ ఛార్జెస్ పే చేస్తారు కదా, సో డ్రాయీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఏంటి డ్రాయర్స్ నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు డ్రాయర్స్ అకౌంట్. నెక్స్ట్ రెన్యువల్ ఆఫ్ ఏ బిల్. రెన్యువల్ ఆఫ్ ఏ బిల్ అంటే క్యాన్సిలేషన్ చేసి ఫస్ట్ మళ్ళీ తర్వాత రెన్యువల్ చేసుకోవడం అనమాట. అంటే ఫస్ట్ రాసిన బిల్లును క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ బిల్ రాసుకోవడం, దాన్ని రెన్యువల్ ఆఫ్ ద బిల్ అంటాం. అప్పుడు ఎట్లా రాయాలి ఫస్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద బిల్ అన్నప్పుడు ఎట్లా రాయాలి డ్రాయీస్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ బీయింగ్ ద ఓల్డ్ బిల్ క్యాన్సిల్. అంటే పాత బిల్ క్యాన్సిల్ చేసుకున్నందుకు ఈ ఎంట్రీ రాయాలి. ఇతని డ్రాయీస్ బుక్లో ఏం రాయాలి బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు డ్రాయర్స్ అకౌంట్ బీయింగ్ ద ఓల్డ్ బిల్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఫర్ ఛార్జింగ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్. అంటే ఏంటి ఫస్ట్ మనకు ఇచ్చిన పీరియడ్ కాకుండా టైం ఎక్స్టెండ్ చేసి మళ్ళీ బిల్ రాసుకుంటాం. 3 months లోపల అది మెచ్యూరిటీ కాలేదనుకోండి, ఆ ఓల్డ్ బిల్ని క్యాన్సిల్ చేసి ఇంకొక 1 month టైం ఇస్తూ ఇంకో బిల్లు రాయమని అన్నప్పుడు మనం ఇట్లాంటివి అనమాట. ఫస్ట్ బిల్ని క్యాన్సిల్ చేయడానికి ఒక ఎంట్రీ, ఆ తర్వాత మళ్ళీ కొత్త బిల్లు రాయడానికి. డ్రాయీస్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ అకౌంట్ అంటే ఏంటి నువ్వు టైం ఎక్కువ తీసుకుంటున్నావు కాబట్టి నాకు కొంచెం అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయమని ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అనమాట. దానికి ఆ ఇంట్రెస్ట్కి ఎంట్రీ ఏం రాయాలంటే ఇంట్రెస్ట్ డ్రాయీస్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయీలో ఏంటి ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు డ్రాయీస్ అకౌంట్ బీయింగ్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ రెన్యువల్ ఆఫ్ ఏ బిల్. నెక్స్ట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ న్యూ బిల్ డ్యూలీ యాక్సెప్టెడ్ బై ద డ్రాయీ. అంటే ఇప్పుడు ఇది మనం ఏంటి ఫస్ట్ ఏం చేస్తున్నాము ఓల్డ్ బిల్ని క్యాన్సిల్ చేసి ఇంట్రెస్ట్కి జనరల్ ఎంట్రీ రాసి మళ్ళీ ఒక కొత్త బిల్ అనమాట. కొత్త బిల్ని రాసినప్పుడు ఫర్ రిసిప్ట్ ఆఫ్ ద న్యూ బిల్ డ్యూలీ యాక్సెప్టెడ్ బై ద డ్రాయీ అంటే న్యూ బిల్ డ్రాయీ యాక్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎంట్రీ ఏంటి సేమ్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు డ్రాయీస్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్స్ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్. మామూలుగా కొత్త బిల్ ఎట్లా రాస్తాము మనము బిల్స్ ఆఫ్ ఎంట్రీ జనరల్ ఎంట్రీ సేమ్ అలాగే అనమాట దీనికి కూడా. ఇప్పుడు అర్థమైంది ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఇంట్రెస్ట్ ఇక్కడ ఓల్డ్ బిల్లు క్యాన్సిల్ చేసి కొత్త బిల్లుకి మనం టైం ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం అనమాట. ఆ టైం ఎక్స్టెన్షన్ ఇచ్చినందుకు ఆ టైంకి నాకు ఇంత ఇంట్రెస్ట్ పే చేయాలని డ్రాయర్ చెప్తాడు అనమాట. ఆ ఇంట్రెస్ట్కి ఇక్కడ ఒక న్యూ ఎంట్రీ అనేది ఉంటుంది. అంతే ఫస్ట్ ఓల్డ్ బిల్ క్యాన్సిల్ చేసి ఇంట్రెస్ట్కి జనరల్ ఎంట్రీ రాసి కొత్త బిల్లు మామూలుగా మనము ఫస్ట్ బిల్ రాసిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ ఏముంటుందో అది రాసేసారు. నెక్స్ట్ రిసీవింగ్ ఏ పార్షియల్ అమౌంట్ టువర్డ్స్ ఫుల్ సెటిల్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద డ్రాయీ.
అంటే ఏంటి, ఒక సపోజ్ డ్రాయి ఒకవేళ పే చేయలేదు అనుకోండి, బిల్ రాసిన తర్వాత ఇంత అమౌంట్ ఈ టైం లోపల పే చేయలేదు అంటే అతను ఓన్లీ కొంచెమే క్యాపబుల్ ఉన్నాడనమాట పే చేయడానికి. ఇక పే చేయడానికి అతని దగ్గర మనీ లేదు అంటే ఇన్సాల్వెన్సీ, ఆయన ఏదైనా డెబ్ట్స్లో ఉండొచ్చు, ఏదైనా లాసెస్లో ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, నేను ఇంత అమౌంట్ పే చేయగలను అన్నప్పుడు ఇంకా మనం అతని దగ్గర అమౌంట్ రాలేకపోయినప్పుడు ఏం చేయాలంటే వాటిని బ్యాడ్ డెబ్ట్స్ కింద కౌంట్ చేయాలన్నమాట. దానికి జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలి అంటే, ఒక పార్షల్ అమౌంట్ ఆఫ్ ద బిల్ మాత్రమే మనకు వచ్చింది, ఇంకా మిగతా అమౌంట్ మనకు రాదు అనుకున్నప్పుడు మనం వాటిని బ్యాడ్ డెబ్ట్స్ లాగా ట్రీట్ చేసి జనరల్ ఎంట్రీ అనేది రాయాలి. అప్పుడు ఏం రాయాలి, ఫర్ బిల్ డిజానర్డ్కి మామూలుగా డిజానర్డ్ ఆఫ్ ద బిల్ ఎట్లా చేస్తాం అట్లా రాయాలి. డ్రాయిస్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు డ్రాయర్స్ అకౌంట్. బీయింగ్ ద బిల్ డిజానర్డ్ డ్యూ టు ఇన్సాల్వెన్సీ అంటే అతని లాసెస్లో ఉండి సాల్వెన్సీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇది డిజానర్డ్ అయింది అని చెప్పేసి చెప్పడానికి మనం ఈ ఎంట్రీ రాస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫర్ రిసీవింగ్ ద ఫైనల్ డివిడెండ్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ద డెప్ట్ అంటే మనకు ఎంత అమౌంట్ వస్తుంది. సపోజ్ 10,000లో అతను 8,000 పే చేయగలడు, మిగతాదంతా మనం బ్యాడ్ డెబ్ట్స్ కింద కౌంట్ చేసినాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఒక 2,000 మనకు రావట్లేదు ఇక్కడ అంటే 2,000 మన బ్యాడ్ డెబ్ట్స్ అనమాట, ఇంకా రావు అన్ని అయిపోయింది, ఓన్లీ 8,000 అమౌంటే వస్తుంది. అతని ఇన్సాల్వెన్సీ వల్ల బిల్ డిజానర్డ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, దానికి ఎంట్రీ ఏం రాయాలంటే బ్యాంక్ అకౌంట్ డేటా బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ డేటా టు డ్రాయిస్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. అంటే ఇక్కడ జనరల్ ఎంట్రీ మనకి ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చింది, బ్యాంక్లోకి 8,000 వచ్చింది, మిగిలిన అమౌంట్ మనకి ఇంకా రాదు, అది బ్యాడ్ డెబ్ట్స్ లెక్క కౌంట్ చేసినాం. అంటే ఆ 2,000 10,000 బిల్ అనుకోండి, 8,000 మనకి అమౌంట్ వచ్చింది, 2,000 బ్యాడ్ డెబ్ట్స్ ఉన్నాయి. సో బ్యాంక్ అకౌంట్ డేటా 8,000, బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ డేటా 2,000 టు డ్రాయిస్ అకౌంట్ డేటా, టోటల్ మనకేంటి ఇప్పుడు 10,000. ఇట్లా మనకి ఇన్సాల్వెన్సీ వచ్చినప్పుడు ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్లో ఏం రాస్తాం, డ్రాయిస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ డేటా టు డెఫిషియన్సీ అకౌంట్. ఇక్కడ మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్లో ఏం రాయాలి, దాన్ని బ్యాడ్ డెబ్ట్స్ని డెఫిషియన్సీ అకౌంట్ అని రాయాలి. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్లో అయితే మనకేంటి బ్యాడ్ డెబ్ట్స్ అని చెప్తున్నాం అనమాట. అంటే ఒక పర్టికులర్ టోటల్ అమౌంట్లో కొంచెం అమౌంట్ మాత్రమే పే చేయగలిగినప్పుడు అప్పుడు మనం ఇన్సాల్వెన్సీ అని కన్సిడర్ చేసి దాన్ని బ్యాడ్ డెబ్ట్స్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట, బ్యాలెన్స్ అమౌంట్. ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. మీరు మామూలుగా జనరల్ ఎంట్రీ రాయండి. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో పెట్టండి, నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను.